స్తోత్రము కలుగును కాక. ప్రియమైనటువంటి దేవుని పిల్లలు, ఆత్మీయులైనటువంటి మీ అందరికీ, ప్రత్యేకంగా పెద్దన్నయ్యకి అలాగే అక్కయ్యకి శుభములు, వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, నిన్నటి దినమున సంవత్సర అంతమున ఆత్మ పరిశీలన అనేటువంటి సంగతుల్ని మనము తెలుసుకున్నాం. ఈ దినమున సంవత్సరాంతపు సంగతులు, వ్యత్యాసం అర్థమైందా? సంవత్సరాంతమున ఆత్మ పరిశీలన నిన్నటిది. ఈ దినము సంవత్సరాంతపు సంగతులు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఉన్నవాడైనటువంటి దేవుడు తన సంకల్పము చొప్పున సృష్టిని కలుగజేశాడు. అందున ఆదాము అనేటువంటి మహానుభావుడికి జన్మనిచ్చాడు. అతని నుండి మాతృమూర్తులకు పితామహురాలుగా, మాతామహురాలుగా ఉండగలిగేటువంటి విధంగా ఏర్పాటు చేశాడు. మానవులందరికీ తల్లిగా ఆమె నిర్ణయింపబడింది. వారిరువురిని ఆశీర్వదించి కుమారులను, కుమార్తెలను ప్రసాదించాడు. అలా వారిలో నుండి చెప్పుకోదగినటువంటి ఒక హేబేలు, ఒక మానోహ, ఒక నోవాహు, అబ్రహాము, ఇలా మొదలైనటువంటి వారికి జన్మనిచ్చాడు. ఇక ప్రాముఖ్యంగా తెరహు అనేటువంటి వ్యక్తిని ఆశీర్వదించి 3 కుమారులను ప్రసాదించాడు. అబ్రహాము, నాహోరు, హారాను. అందులో నాహోరు సంతానము మొదటగా విస్తృతంగా వృద్ధి చెందింది. అలా వృద్ధి చెందినటువంటి ఆ సంతానములోని ఒక వంశము ఐగుప్తు దేశమునకు వెళ్ళింది. ఆ ఐగుప్తు దేశములో విస్తరించినటువంటి జనాంగము బ్రతుకు తెరువు కోసము కుటుంబాలను తీసుకొని విస్తరిస్తూ సింధు నదిని దాటి దక్షిణ భారతదేశంలోనికి రావటం జరిగింది. వారినే ద్రావిడులు అని చరిత్రకారులు ఉచ్చరించటము జరిగింది. ఆ ద్రావిడులలోని జనాంగమే, ఆ జనాంగములోని ఒకరమే మనము. ఇలా మనము విస్తరించినట్టుగానే రకరకాల వ్యక్తుల ద్వారా రకరకాల సమాజము నిర్మితమైంది. దాదాపుగా ఆరిన నేల మీద అంతటా మానవుడు సంచరించేటువంటి వారుగా తయారయ్యారు. ఇది మనుషులు సంకల్పించింది కాదు, మనుషుల ప్రణాళికలు కాదు, మనుషుల ఆలోచనలు, మనుషుల వ్యక్తిగత ప్రయత్నాలు కాదు. ప్రకృతిలో భాగంగా వారికి వచ్చినటువంటి ఆలోచనను బట్టి, కోరికను బట్టి పెద్దలు సూచించినటువంటి సూచనలు బట్టి
ఈ సమాజము ఇంత దూరము వచ్చింది. కానీ దీనంతటి వెనకాల దేవుని యొక్క మహాసంకల్పము, వ్యూహము ఉన్నది. అందులో భాగంగా ఈ 21వ శతాబ్దంలో 2025వ సంవత్సరములోని ఈ చివరి మాసములో చివరి దినమున మనము ఉన్నాం. ప్రియులారా, మనమంతా దేవుని సన్నిధిలో ఉన్నాం. దేవునికి కృతజ్ఞతలు చెల్లించ బద్దులమై ఉన్నాం. ఎందుకు అనంటే, ఈరోజు మనము ఈ స్థితిలో ఉన్నాము అని అనుకున్నప్పుడు ఇందులో మంచి ఉన్నది అని సంతోషిస్తాం, ఇందులో బాధ ఉన్నది, దుఃఖం ఉన్నది అని చెప్పి బాధపడుతూ ఉంటాం. అయితే మనిషి ఎంత జ్ఞాని అయినా, ఎంత మేధావి అయినా, ఎంత బలవంతుడైనా ప్రకృతి క్రమములో చోటు చేసుకునేటువంటి పరిణామాలలో ఒక బాధితుడిగా మిగిలిపోతాడే తప్ప ప్రకృతిని కానీ, కాలమును కానీ, జీవితాన్ని కానీ శాసించగలిగేటువంటి వాడుగా ఉండడు. కాలక్రమములో విధి నిర్వహణలో భాగంగా తప్పనిసరిగా తల వంచి వెళ్ళిపోవలసినటువంటి వాడుగా ఉంటాడే తప్ప ఇది ఇలా ఎందుకు అని చెప్పి ఎవరిని ప్రశ్నించలేడు. ప్రశ్నించి తనదైనటువంటి మేధస్సుతో దాన్ని నిర్మూలించలేడు. ప్రియులారా, కాబట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, మనము ఇప్పుడు ఏ స్థితిలోనైతే ఉన్నామో ఈ స్థితికి కారకుడైనటువంటి దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, ప్రార్థించి ప్రాధేయపడి మరింత ఉన్నతమైనటువంటి మెరుగైనటువంటి జీవితాన్ని, భవిష్యత్తును నాకు ఇమ్మని అడిగి పొందుకొని ముందుకు సాగాల్సినటువంటి వారిమే తప్ప అంతకు మిక్కిలి మనము ఎగిరెగిరి పడి ఏమీ చేసేది లేదు. అబ్రహాము, ఆయన సంతానము ఇస్సాకు. ఇస్సాకు సంతానములో ఒక కుమారుడు యాకోబు. యాకోబుకు మరొక పేరు ఇశ్రాయేలు, అది దేవుడు పెట్టింది. ఇశ్రాయేలు గర్భములో నుండి వచ్చినటువంటి సంతానము ఏదైతే ఉందో 12 మంది కుమారుల నుండి విస్తరించినటువంటి జనాంగమునకే ఒక దేశము ఏర్పాటు చేయబడింది. దాని పేరే ఇశ్రాయేలు దేశము, ఇజ్రాయెల్ అని మనం ఇప్పుడు పిలుస్తున్నాం. ఒక వ్యక్తి కుటుంబము పేరట ఒక దేశము ఏర్పడింది అని అంటే ప్రస్తుతము ఉనికిలో ఉన్నటువంటి దేశాలలో బహుశా ఇజ్రాయేలు దేశము ఒకటే అయి ఉంటుంది. అలాంటి స్థితిలో ఇజ్రాయేలు దేశమును దేవుడు ఉంచాడు. అయితే ఈ దేశము ఏర్పడక మునుపు ఈ దేశములో అడుగుపెట్టినటువంటి యాకోబు, అంటే అబ్రహాము మొదటగా అడుగుపెట్టాడు, తదుపరి యాకోబు ఆ ప్రాంతమంతటిని సంచరించాడు. ఐగుప్తు ప్రయాణము ఎలాగున్నా తన యొక్క చివరి చరమాంకములో తాను వృద్ధుడుగా ఉన్నప్పుడు కుమారుడైన యోసేపు తన 2 కుమారులను తన తండ్రి ద్వారా ఆశీర్వదింప చేయాలని ఆశ కలిగి ఎఫ్రాయిమును మనష్షేను తండ్రి యొద్దకి తీసుకురావటము
జరిగింది. అప్పుడు యాకోబు గారు తన పూర్వపు స్థితినంతటినీ జ్ఞాపకం చేసుకొని భవిష్యత్తు తన సంతానం యొక్క పరిస్థితి ఎలా ఉండాలి అని చెప్పి ఆశ కలిగి తాను ఆశీర్వదిస్తున్నటువంటి తరుణంలో ఒక యథార్థమైనటువంటి మాట మాట్లాడాడు. ఏమిటి అని మనం చూసినట్టయితే ఆదికాండము 48వ అధ్యాయం, ఆదికాండము 48వ అధ్యాయము 15వ వచనం. 48వ అధ్యాయము 15వ వచనము. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో. ఎవరి ఎదుట నడిచారండి వాళ్ళు? అబ్రహాము. ఇప్పుడు ఇస్సాకు ఎవరి ఎదుట నడుస్తాడు? మామూలుగా లోకము యొక్క ఆలోచన పరిమితులు ఏ మేరకు ఉంటాయి అని అంటే, ఇస్సాకు ఎక్కడ నడుస్తాడండి? వాళ్ళ తండ్రి అబ్రహాము ముందు నడుస్తాడు. అబ్రహాము ఎక్కడ నడుస్తాడు? తెరహు ముందు నడుస్తాడు. తెరహు ఎక్కడ నడుస్తాడు? వాళ్ళ తండ్రి ముందు నడుస్తాడు. ఇదే కదండి ఆలోచన. కానీ ఇక్కడ అది కాదు. అబ్రహాము ఇస్సాకులు దేవుని ఎదుట నడిచారు. దేవుని ఎదుట అన్నప్పుడు రెండు విషయాలు ఉంటాయి. ఒకటి, దేవుడు తన కనుసన్నలో వారిని కాపాడుతూ వచ్చాడు అని. రెండవది, దేవుని ఆలోచనను ఎరిగి ఆజ్ఞలకు లోబడి భయభక్తులు కలిగి క్రమములో జీవించారు అని. అంతేనా? ఈ రెండు విషయాలని మనము జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంటుంది, లేదా గుర్తించాల్సి ఉంటుంది. దేవుని కనుసన్నలో కాపాడబడ్డారు, దేవుని ఆజ్ఞలకు లోబడి భయభక్తులు కలిగి జీవించారు. అదే అలవాటు యాకోబుకు వచ్చింది. అదే కృతజ్ఞతతో ఈ మాటలు మాట్లాడుచున్నారు. ఎవరి సన్నిధిలో అబ్రహాము ఇస్సాకులు నడుచుచుండిరో ఆ దేవుడు, అంటే యెహోవాగా పరిచయము కాకమునుపు అప్పుడున్నటువంటి సమాజానికి ఎలా పరిచయం అయ్యాడు అనంటే, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు అని పరిచయం అయ్యాడు. నిజంగా ఎంతో గొప్ప క్రెడిట్ ఒకసారి ఆలోచించండి. సమాజంలో దేవుడు పరిచయం చేసుకోవటానికి ఎవరు అడ్రస్ ఇచ్చి పరిచయం చేసుకున్నాడు? ఇదిగో మీ మధ్యలో ఉన్నాడే అబ్రహాము, అతడి దేవుడను నేను. ఇస్సాకు ఉన్నాడే, వాడి దేవుడను నేను. ఓ అవునా అని అనుకునేటట్లుగా. ఇప్పుడు వారు ఇస్సాకును అడగాలి, అబ్రహామును అడగాలి, అదేంటి మీ దేవుడను అని అంటున్నాడు అని అంటే, అప్పుడు వారు వివరించాలి. మా నాన్న ఎక్కడ ఉండేవాడు, మేము ఎక్కడి నుండి ఎక్కడికి ఎలా వచ్చాము, ఎలా ఆశీర్వదించబడ్డాము, ఈరోజు ఈ రకంగా సుభిక్షంగా ఉన్నాము అనంటే కారకులు దేవుడు. దేవుడు నడుమన్న చోటుకి మేము నడిచాము. దేవుడు తనకిష్టమైనంత మేరకి మమ్మల్ని ఆశీర్వదించాడు. అందుకే ఈరోజు మేము పిల్లా పాపలతో గొర్రెలు, మేకలు, ఎద్దులు, ఒంటెలు, గాడిదలు, బహుమంది పనివారు, ఇంతగా మేము ఆశీర్వదించబడ్డాం, దేవుని సన్నిధిలో ఉన్నాం. ఇందులో అబ్రహాము గారి యొక్క వ్యక్తిగత ప్రయత్నం ఏమీ లేదు, ఇస్సాకు గారి యొక్క వ్యక్తిగత ప్రయత్నం ఏమీ లేదు.
చివరికి యాకోబు గారి యొక్క వ్యక్తిగత ప్రయత్నం కూడా ఏమీ లేదు. ఒకానొక కాలములో కరువు దేశంలో తాండవం చేస్తున్నటువంటి కాలములో ఉన్నవన్నీ అమ్ముకొని ధాన్యము కొనుక్కున్నా కూడా సరిపోనటువంటి పరిస్థితి. ఎట్లా అని చెప్పి నొసలు చిట్లించుకొని ఆలోచిస్తున్నటువంటి వేళ దేవుడు ముందస్తు ప్రణాళికలో వ్యూహములో భాగంగా యోసేపు ద్వారా యాకోబును కుటుంబాన్ని ఐగుప్తు దేశానికి పిలిపించుకున్నాడు. 7 సంవత్సరాల కఠోరమైనటువంటి కరువులో వీరు సమృద్ధిగా భోజనం చేయగలిగారు. ఇక తదుపరి పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశానికి నడిపించబడ్డారు. అదంతా మనకు తెలిసిందే. అయితే ఆ కరువును కల్లార చూసినటువంటి యాకోబు సుమారు 70 మంది పైచిలుకు కుటుంబంగా ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినటువంటి తాను భుజించినటువంటి ఆహారము అది ఎలా వచ్చింది అనేటువంటి విషయాన్ని మరవలేదు. ఆయన మరవక ఇది నా గొప్పతనం అని చెప్పలేదు, చివరికి యోసేపు గొప్పతనం అని కూడా చెప్పట్లేదు. ఏమని చెప్తున్నాడు అనంటే, నా పితరులైనటువంటి అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండిరో ఆ దేవుడు నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు. ఒక భక్తుడు, దేవుని యొక్క వీరాభిమాని, తాను నోరార పలికినటువంటి మాట ఏంటంటే, నేను జన్మించినది మొదలుకొని నేటి వరకు ఎవడు నన్ను పోషించెనో ఆ దేవుడు అని అంటున్నాడు. అంటే యాకోబు పుట్టినది మొదలుకొని తినడానికి ఆహారం కావాలి, త్రాగటానికి నీరు కావాలి, పీల్చటానికి గాలి కావాలి, నిలవడానికి భూమి కావాలి, ఇలా రకరకాలైనటువంటి అవసరాలు తీరాలి. బిడ్డ పుట్టగానే ముందుగా పాకులాడేది దేనికోసం అంటే అమ్మ పాల కోసం. అమ్మ ఎదలో పాలు లేకపోతే డబ్బా పాలను నువ్వు ఇప్పుడు అంటావేమో, అది కాదు. డబ్బా పాలు కూడా ఉత్పత్తి అయినటువంటి పాల నుండే చేస్తారు అనేటువంటి విషయం మనకు తెలిసింది. సరే, లేదే ఆర్టిఫిషియల్గా చాలా వచ్చాయి, అది వేరు విషయం. అది కల్తీ రాజులు చేసేటువంటి పనులు. అమ్మ ఎదలో పాలు పుట్టాలి. ఏం జరుగుతుందండి? ఒక మాటలో మనం చెప్పాలంటే అద్భుతం జరుగుతుంది. అంతే, మనం ఆశ్చర్యపడతాం. ఆ తర్వాత ఉగ్గు పెడతాం, ఆ తర్వాత ఇంకెన్నెన్నో పెడుతూ ఉంటాం. ఇవన్నీ ఎవరి దాతృత్వము, ఎవరి అనుగ్రహము, ఎవరు ఇచ్చినటువంటివి? దేవుడు ఇచ్చాడు. ఇది యాకోబు విషయంలో మాత్రమేనా? మన విషయంలో కూడానా? లేదండి. యాకోబు పూర్ ఫెలో. ఆయనకి విద్య లేదు, ఉద్యోగం లేదు, వ్యాపారం లేదు. కాబట్టి అతడు దేవుని మీద ఆధారపడ్డాడు. బట్ మా విషయంలో ఆ ఛాన్సే లేదు. మేము ఎంఎస్సీలు, ఎంఏలు, పిహెచ్డీలు చేసినటువంటి వారము, రాకెట్ సైన్స్ చదివినటువంటి వారము. మేము
యాజ్ ఎ పిహెచ్డి హోల్డర్స్గా ఏమైనా చేయగలము అని చెప్పి అనగలమా? అంటారా అని చూడమనండి. ఎవరికైనా ఈ నేల మీద దమ్మున్నదో అడిగి చూడండి. ఏ మతస్థుడినైనా, చివరికి నాస్తికుడినైనా, హేతువాదినైనా అడిగి చూడండి. ఎవరు అనలేరు. ఆ ధైర్యం ఎవరికి లేదు. మనము కూడా సచ్చినట్టుగా ఏమని ఒప్పుకోవాలి? ఈవెందో విచ్చలవిడిగా విశృంఖలత్వంతో తిరిగేటువంటి రామ్ గోపాల్ వర్మ కూడా ఒప్పుకునేటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎవరో నేను చూడలేదు, కానీ ఆయన అనుభవం నాకు లేదు, కానీ డెఫినెట్గా నేను భోంచేస్తున్న భోజనం వెనకాల, త్రాగుచున్న నీటి వెనకాల, పీలుస్తున్న గాలి వెనకాల, నిలుచున్న నేల వెనకాల ఒక శక్తి ఉన్నదని మాత్రం నేను నమ్ముచున్నాను అని అన్నాడు. ఆయనలో మెచ్చుకోదగినటువంటి విషయం ఇది ఒకటేనండి. ఆయనలో మెచ్చుకోదగినటువంటి విషయం ఇది ఒకటే. వెరీ క్లియర్గా చెప్పేస్తాడు. ఒక అదృశ్య శక్తి ఉన్నది అని మాత్రం నేను నమ్ముతాను. సరే, మీరు దేవుడు అంటారా, ఇంకోటి అంటారా, యాజ్ యువర్ లైక్. నేను మాత్రం అలా నమ్ముతాను. కానీ ఇలా ఉండాలి, అలా ఉండాలి అని అంటే ఆయన నాకు కనబడి చెబితే తప్ప నేను, ఇక అదొక మెథడాలజీ. ఆ విషయం పక్కకు పెడితే, ప్రియులరా, మనము కూడా ఈరోజు ఏమని చెప్పాల్సి ఉన్నది? ఎస్, అందరము చెబుదామా? అక్కడున్న వచనాన్ని చూస్తూ ఇప్పుడు యాకోబు చెప్పుచున్నట్టుగా కాకుండా మీరే చెప్పుచున్నట్టుగా చెప్పండి. అందరం ఒకసారి చెబుదాం. నేను పుట్టినది మొదలుకొని, అందరం కలిసి చదువుదామా? అందరం కలిసి చదివితే బాగుంటుంది. నేను పుట్టినది మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు నా ఉనికికి కారణం. ఆ దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు మనస్ఫూర్తిగా తెలియజేయుచున్నాను. ఆమేన్. అంతేనా? దేవునికి కృతజ్ఞులమై ఉండాలి. కృతజ్ఞులమై ఉందామా? నువ్వెంత, నీ లెక్కెంత అందామా అని చూడండి. ఒకసారి అని చూడండి. ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో. అప్పుడు మరొక సాక్ష్యం చెప్పుదు కానీ. ప్రియులరా, ఈ 2025 సంవత్సరం డిసెంబర్ మాసం వరకు వచ్చాం. ఈరోజు 28వ తారీఖు. ఇన్ని రోజులు మనకు అన్నీ ఇచ్చి కాచి కాపాడింది ఎవరయ్యానంటే దేవుడు, లేదా యెహోవా అనగా ఉన్నవాడు. మనకు ఎన్ని ఆటుపోట్లు జరిగాయండి జీవితంలో. ఎన్ని ఎత్తుపల్లాలను చూసాం. ఎన్ని అనుకూలతలు, ప్రతికూలతలు. ఇన్ని జరిగినా ఈరోజు ఇలా ఈ ఆవరణంలో ఇలా కూర్చున్నాం, ఈ మాటలు వింటున్నాం. ప్రియులరా, గాలి విస్తృతంగా వీస్తుంది. ఆ గాలితో పాటు రకరకాల రేణువులు కూడా ప్రయాణం చేస్తాయి. ఆ రేణువులు కనుపాపను తాకుచున్నాయి అన్నప్పుడు కంటి మీద ఉన్నటువంటి రెప్ప ఏం చేస్తుందండి? వెంటనే ప్రొటెక్షన్ ఇస్తుంది. ఒకవేళ ఏదైనా తాకింది అనగానే వెంటనే మన హస్తముతో ఏదైనా ఒక కాటన్ క్లాత్ లాంటిది ఉపయోగించి దాన్ని బయటికి తీసేటువంటి ప్రయత్నం చేస్తాం. అంటే కనుగుడ్డును మనం కాపాడుకుంటాం. డెఫినెట్గా ఎవరి కనుగుడ్డు మీద వారికి కేరింగ్ ఉంటుంది.
ఇతరుల కనుగుడ్డులో పడినప్పుడు ఉంటే ఉంటుంది, లేకుంటే లేదు. అక్క నా కంట్లో ఏదో పడ్డట్టు నా చూడమంటే ఏ ఊగారా నాకు చాలా పని ఉన్నది అనుకుంటా పరిగెత్తవచ్చు. కానీ దేవుడు అలా కాదట. దేవుడికి వేరే వ్యాపకం లేదండి. తన వ్యాపకమంతా, తన లోకమంతా ఎవరు అనంటే తన స్వాస్థ్యమైనటువంటి పిల్లలు మాత్రమే. అందుకే ఆ పిల్లలను ఎలా కాపాడుకుంటాడట అనంటే చెప్తున్నాడు. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయము 32వ అధ్యాయము 10వ వచనం, 10-11 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 10వ వచనము. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని కనుగొని ఆవరించి పరామర్శించి దేవుడు తన కనుపాపను వలే అని అంటున్నాడు. తన యొక్క కనుపాపను వలే వాణ్ణి కాపాడెను. ఎవన్ని? ఇశ్రాయేలును. ఇశ్రాయేలు జనాంగమును ఎలా కాపాడాడట? ఏమండి, అక్కడ వాడినటువంటి పదము తన కనుపాపను వలే. అంటే దేవునికి ఒక కన్ను ఉన్నది అని మనం అనుకుంటే, ఇశ్రాయేలు మీద ఏదైనా ఒక చెయ్యి పడింది అని అంటే ఆ చెయ్యి తన కంటి మీద పడినట్టుగా భావించేవాడట. కనుగుడ్డు మీద ఏదైనా పడింది అని అంటే వెంటనే చలిస్తాం, వెంటనే ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం. అది ఎలాంటిదైనా ఎవడైనా సరే వాని దూరం తోసేస్తాం, దాన్ని దూరం తోసేస్తాం. అలా ఇశ్రాయేలు సమాజమును తన కనుగుడ్డును కాపాడుకున్నట్లుగా కాపాడుకున్నాడు. తర్వాత కిందికి వెళ్ళినట్టయితే, పక్షిరాజు తన గూడు రేపి తన పిల్లలపైన అల్లాడుచు రెక్కలు చాపుకొని వాటిని పట్టుకొని తన రెక్కల మీద వాటిని మోయినట్లు యెహోవా వానిని నడిపించెను. పక్షిరాజు తన రెక్కల క్రింద పిల్లల్ని కాస్తుంది, రెక్కల మీద పిల్లల్ని మోస్తుంది. ఇశ్రాయేలీలను ఆ ఎడారి దేశములో, భయంకరమైనటువంటి అరణ్య ప్రదేశములో ఒక గ్రద్ద తన పిల్లలను ఎత్తుకుపోయినట్లుగా, మోసుకుపోయినట్లుగా ఆ సమాజమును మోసుకుపోయాడు అని అంటున్నాడు. మనం వెనక్కి తిరిగి చూసుకుంటే మన వెనకాల 50-60 సంవత్సరాలు ఉంటాయి. ఆ 50-60 సంవత్సరాలలో ఎన్నెన్నో అనుభవాలు. ఆ రోజుల్లో ఎట్లా నడిచిందో ఏంటోరా, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యం వేస్తుంటుంది. వాడినేనా ఇప్పుడు నేను ఇక్కడ ఇలా ఉన్నది అని అనిపిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటాం. కాలము గడిచిపోయింది, క్రియలు గడిచిపోయాయి, అనుభవాలు ఉన్నాయి, కానీ అందులో కొన్ని జ్ఞాపకాలు మాత్రమే ఉన్నాయి. ఎన్ని ఉన్నా ఈ ఇంతటి సుదీర్ఘ కాలము, ఈ 60 సంవత్సరాల జీవిత కాలము, 60 కావచ్చు, 50 కావచ్చు, 40 కావచ్చు, 20 కావచ్చు, ఈ సంవత్సరాల నిడివి ఏదైతే ఉన్నదో ఈ నిడివిలో ఇశ్రాయేలీలను మాత్రమే కాదు, మనలను కూడా కాపాడుకున్నాడు. మనల్ని కూడా కాపాడుకున్నాడు. రజాకార్లు ఊచకోత కోసేటువంటి కాలంలో
మన పితరులలో ఎంతోమంది నేల కొరిగారు కదా. ఈ రాజ్యంలో ఎన్నో దండయాత్రలు జరిగాయి, ఎన్నో యుద్ధాలు చోటు చేసుకున్నాయి, అందులో ఎంతోమంది ప్రాణాలు పోయాయి. ఎన్నో కరువులు వచ్చాయి. మన పెద్దలు చెప్తూ ఉంటారు, నాకు కూడా కొంచెం కొంచెం అనుభవం. ఎన్నో కరువులు వచ్చాయి, ఎన్నెన్నో రోగాలు వచ్చాయి. కరువులు వచ్చినప్పుడు పార చేత పట్టుకొని దూరముగా అడవి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఉండేటువంటి ఉన్నదా లేదా అన్నట్టుగా ఉండేటువంటి గడ్డిని చెక్కుకొని వచ్చేటువంటి వారు. ఆకులు అలములతో పూటలు గడిపినటువంటి కాలములు ఉన్నాయి. ప్రియులరా, ఇక రోగాల గురించి వారు చెబుతూ ఉంటే మనం ఆశ్చర్యపోతూ ఉంటాం. ఒక కలరా, ఒక మలేరియా, ఒక మశూచి, ఒక ప్లేగు, అండ్ మొన్న మనం విన్నాం ఏంటండి, కరోనా కంటే ముందు కూడా ఎబోలా, డెంగ్యూతో పాటు చికెన్ గున్యా, ఇలా ఎన్నెన్నో వచ్చాయి. మన కళ్ళ ముందే ఎంతోమంది పిట్టల్లా రాలిపోయారు. అయినా ఇంకా మనము నిలబడి ఉన్నాం, ఇంకా ప్రాణముతో ఉన్నాం. అంటే ఈ కృప ఎవరిదై ఉంటుంది? దేవునిది. తప్పకుండా మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సినటువంటి వారమై ఉంటున్నాం. ఓకేనా. కరువులు అనంటే ఇప్పుడు మనం ఇందాక చదివినటువంటి వాక్య పట్టణం ఏదైతే ఉందో, కీర్తనల గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి, 33వ అధ్యాయము 14వ వచనం నుండి, తానున్నటువంటి నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఇందాకటి ఒక మాట చదివాం, జ్ఞాపకం ఉందా? అబ్రహాము ఇస్సాకులు ఎక్కడ నడిచారట వాళ్ళు? ఎవరి ఎదుట నడిచిరు. ఇప్పుడు మనం ఎవరి ఎదుట నడుస్తున్నాం? ఏమండి, భక్తులు, దొంగలు, లంగలు కూడా దేవుని సన్నిధిలోనే నడుస్తున్నారు. వాళ్ళందరూ సంచరించేది ఆయన సన్నిధిలోనే. కానీ ఆయన అందరినీ చూస్తున్నాడు, అందరినీ బ్రతికిస్తున్నాడు, అందరికీ అవకాశాలు ఇస్తున్నాడు. అయితే ప్రతిదానికి ఒక కాలం ఉంటుందంటున్నాడు, ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది. సరే, ఇప్పుడు మన విషయంలోనికి వస్తే ఇక్కడ అంటున్నాడు, తానున్న నివాస స్థలములో నుండి భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు. ఆయన వారందరి హృదయములను ఏకరీతిగా నిర్మించినటువంటి వాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. గమనించాలండి, ఇందులో ఉన్నటువంటి ప్రతి మాటను మనం గమనించాలి. భూలోక నివాసులందరి వైపు ఆయన చూచుచున్నాడు, వారి క్రియలన్నీ విచారించువాడు, వారిని దర్శించువాడు. ఆయనే కాపాడుచున్నాడు. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు. ఏదో సైన్యం ఉన్నంత మాత్రాన రాజు బ్రతుకుతాడు అనేటువంటిది లేదు. నేను బ్రతికిస్తే తప్ప. సౌలు మీదకి ఎవరైనా దండయాత్ర చేస్తే అరచేతితో ఆపేశాను. కానీ ఆజ్ఞ మీరితే ఆ సౌలుని ఎవరికి అప్పగించాను? సౌలుని ఎవరికి అప్పగించాడు? ఇశ్రాయేల్ రాజు ఎవరు? యెజబెలు భర్త ఎవరు?
ఆహాబునకు అప్పగించేశాడు. అందులో ఒక చిన్న సోల్జరు కళ్ళు మూసుకొని బాణం వదిలాడట. గురి చూడకుండానే అని ఉంటుంది. వదిలితే అది పర్ఫెక్ట్గా వచ్చి ఎక్కడ తాకిందట? కాలు పిక్కలో గుచ్చిందట. రక్తం అంతా ఒడిసిపోయింది. పిల్లరా చచ్చిపోయాడు. అంటే ఎంత తీవ్రమైనటువంటి విషయం చూడండి. అంటే ఇక్కడ చంపబడింది, ఇప్పుడు గురి చూడక బాణం వదిలితే చంపబడిందేమో ఆహాబు. ఓకే, అయితే సౌలు గారి యొక్క మరణము ఎలా జరిగింది? సౌలు గారి యొక్క మరణం ఎలా జరిగింది? సౌలు గారి మీదికి సిరియనులు లాంటి వాళ్ళు వచ్చి దాడి చేసినప్పుడు అతడు చంపబడ్డాడు. అంటే ఆహాబు బ్రతుకైన, ఆహాబు ఇశ్రాయేలీయుడే కదా, ఆహాబు బ్రతుకైన, ఆహాబు మరణమైన, సౌలు గారి రాజ నియామకమైన, సౌలు గారు మరణమైన, పదవీచ్యుతుడైన సమస్తము ఈ ఇరు సంఘటనలు కూడా దేవుని కనుసన్నలో జరిగినటువంటివే. ఇప్పుడు రోజు ఏదో ఒక రోడ్ యాక్సిడెంట్ల గురించి మనం వింటూ ఉంటాం కదా, ఏదో ఒక రోడ్ యాక్సిడెంట్ గురించి మనం వింటూ ఉంటాం. ఇంతమంది చనిపోయారు, అంతమంది చనిపోయారని వార్తలు వింటున్నప్పుడు మన హృదయంలో ఏదో కొంచెం గాబరా అవుతూ ఉంటుంది. ఇలాంటి సంఘటనే నా కుటుంబానికి జరిగి ఉంటే అని ప్రశ్న వస్తూ ఉంటుంది, నాకే జరిగి ఉంటే అని ప్రశ్న వస్తూ ఉంటుంది. త్రుటిలో ప్రమాదాలు ఎన్ని తప్పిపోయి ఉంటాయండి మనకి? త్రుటిలో, వెంట్రుక వాసిలో అని అంటూ ఉంటాం. తప్పించిన వాడెవరు? రాజులైన, సామాన్యులైన ప్రతి వారిని చూస్తున్నది దేవుడే. ఆ దేవుడు చెప్తున్నటువంటి మాట ఇది. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడును అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింప జాలదు. ఏమండి, దావీదు ఒక దెబ్బతో 10,000 మందిని పడగొట్టాడు అన్నా అది దావీదు యొక్క సొంత బలమా? కాదు. దవడ ఎముకతో 1000 మందిని చంపినటువంటి సంసోను బలము ఆయన సొంత బలమా? కాదు. దేవుడు ఇచ్చిన బలం. దేవుడు ఎప్పుడైతే వారికి దూరం అయ్యాడో వెంటనే వాళ్ళకి ఏమైంది? అదే సంసోను అప్పటి వరకు విదుల్చుకొని ఒక్క ఉదుటున తెంపుకుంటాను అనుకున్నటువంటి ఆయనకి ఏమవ్వలేదట. అసలు ఈ విదుల్చుకుంటుంటే ఆ ముందు ఉన్నటువంటి ఎఫెక్ట్ ఏమీ కనిపించట్లేదు. అప్పుడు అర్థమైంది ఆయనకి, దేవుడు నన్ను ఎడబాసాడు. దేవుడు నాతో ఉంటేనే నాకు కండలు, గుండెలు, వీరుడను, శూరుడను. ఒకసారి దేవుడు విడిచిపెడితే కండలున్నా, గుండెలున్నా, నేను రాజునైనా, నేను సైనికుడనైనా, మరెవరినైనా ఏంటండి అన్నీ ఉన్నా, ఏమండి ఏదో పాట ఉంది కదా, అన్నీ ఉన్నా కూడా అంతా సున్నే, ఎందుకు పనికిరాదు. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, గుర్రములు ఉన్నా ఇంకేమి ఉన్నా కూడా ఎందుకు పనికిరాదని చెప్తున్నాడు. వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును, కరవులో వారిని సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు ప్రకృతిని కలగజేసి అందరినీ పోషిస్తున్నాడు. భక్తులని పోషిస్తున్నాడు, భక్తిహీనులని పోషిస్తున్నాడు. అయితే ప్రతిదానికి ఒక లెక్క ఉంటుంది, ప్రతిదానికి ఒక అవకాశం ఇస్తాడు ప్రతి వారికి. భక్తిహీనులు కూడా ఇప్పుడు బాగానే ఉన్నారు కదా అండి అని అంటే వారి లెక్క కూడా తేల్చబడుతుంది. భక్తిహీనులు బాగానే ఉన్నారు, భక్తులు బాగానే ఉన్నారు. అయితే వీరికంటూ
ఒక ఆయుష్ కాలం ఉంటుంది కదా, ఆ ఆయుష్ కాలము ముగిసిన మరుక్షణములో ఉండబోయేటువంటి భవిష్యత్తు విషయంలో దేవుని నిర్ణయమే కీలకము అవుతుంది. ఆ సంగతిని మనం మర్చిపోకూడదు. దేవుడు వీరందరిని చూసి వీరందరినీ కాపాడుచున్నాడు. ఇప్పుడు ఒక మాట అంటే, ఓకే, 2025 చివరి వరకు బ్రతుకుతాము అని అనుకుందాం. గ్యారంటీ ఏమి లేదు. 26 చూడకుండానే మనం వెళ్ళిపోవచ్చు. అందరం కాకపోయినా కొందరైతే డెఫినెట్గా ఉండొచ్చు 26. ఎందుకంటే కనీసం అనుభవాల కోసమైనా ఉంచవచ్చు. 2026 మొదటి మాసము మొదటి దినము. అప్పటి నుండి ఎన్ని రోజులు గడవాలి? ఇక ఆ సంవత్సరం పూర్తవ్వాలంటే 365 రోజులు గడవాలి. 365 రోజులు నీ కుటుంబము, సరే ఇప్పుడంటే చాలా స్మార్ట్ కుటుంబం, అంటే చిన్న కుటుంబం. పూర్వపు కుటుంబాలు మనకు తెలుసు, ఉమ్మడి కుటుంబాలు డజన్ల కొద్దీ ఉండేటువంటి వారు కదా. సరే, ఈ చిన్న కుటుంబమైనా పెద్ద కుటుంబమైనా ఈ సంవత్సర కాలానికి ఉండేటువంటి అవసరాల చిట్టా ఒకసారి రాసిపెట్టండి. ఎన్ని బియ్యం కావాలి, ఎన్ని కూరగాయలు కావాలి, ఎన్ని టాబ్లెట్లు కావాలి, ఎంత నీరు కావాలి, ఎంత గాలి కావాలి, ఇవన్నీ ఒకసారి రాసిపెట్టండి. దుస్తులు, ఇంకా ఎన్నెన్నో వస్తువులు, ఇవన్నీ రాసిపెట్టండి. ఇప్పుడు నేను దున్నుతాను అని చెప్పి శ్రామికుడు అనొచ్చు. ఇందాక చెప్పినట్టుగా నేను పెద్ద పెద్ద ఉద్యోగం చేస్తాను అని చెప్పేసి చదువుకున్నవారు అనొచ్చు. కానీ ఎవరు ఏ ఉద్యోగం చేసినా చేయకపోయినా వరిగింజ పుట్టాల్సింది నేలలో నుండే. అవునా? గాలి రావలసింది దేవుని యొక్క ధనాగారములో నుండే. నీరు రావలసింది ఆకాశం నుండి మేఘం కురిసేటువంటి చినుకులో నుండే. వీటిని ఎక్కడికక్కడిగా దేవుడు లాక్ చేశాడు అనుకోండి, బంద్ చేశాడు అనుకోండి, నువ్వు చాలా షార్ప్గా ఉండేటువంటి పెద్ద నాగలు పట్టుకొని పో. ఈరోజు యంత్రాలు వచ్చాయి కదా, ట్రాక్టర్లతో దున్నేటువంటివి. పెద్ద పెద్ద యంత్రాలు పట్టుకొని వెళ్ళు. పచ్చపెన్నుతో పెద్ద పెద్ద ఫైళ్ళ మీద సంతకాలు పెట్టు. చినుకు కురవకపోతే, నేల తడవకపోతే, భూమి చీలకపోతే, మొక్క మొలవకపోతే, గింజ రాకపోతే ఎవరేం చేస్తారు? ఎవరేం చేయలేరు. అక్కడెక్కడో ఏం దేశం అది? ఐగుప్తు పక్కన ఇంకొక దేశం ఉంటుంది, ఈజిప్ట్ పక్కన ఇథియోపియా దేశంలో మాట్లాడుకునేట ఒక సైన్యం మిడతలు. ఏమని? కొంచెం ఇండియా వాళ్ళు ఎక్స్ట్రా చేస్తున్నారట, దేవుని వైపు చూడట్లేదట, ఒకసారి పలకరించొద్దాము అనుకునేట. సింధు పాకిస్తాను పొలిమరలలో నుండి గురి చూసినట్టుగానే సింధు నది దాటి భారతదేశంలోనికి ప్రవేశించాయి. ముఖ్యంగా పంజాబు, రాజస్థాను ప్రాంతంలో దండులు వచ్చి ఎకరాల కొద్దీ ఉన్నటువంటి పంటల మీద వాలితే మోడాలు తప్ప ఏం మిగలలేదటండి. మోడేమంటే ఉత్త కర్రలు తప్ప ఏం మిగలలేదు. వాటిని నిలవరించటం ఎలా? ప్రభుత్వాలు తలబట్టుకున్నాయి. జస్ట్ అలా చిన్న స్ట్రోక్ ఇచ్చాడు,
రెండు మూడు 4 రాష్ట్రాలు విస్తరించాయి. ఇప్పటికి జాలుపారం మళ్ళా కాకపోతే మరో టైంలో వద్దామని మళ్ళీ మీటింగ్ పెట్టుకుని మాట్లాడుకొని బ్యాక్ వెళ్ళాయి, రిటర్న్ బ్యాక్. పోకుండా కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అరుచుకుందాము అనుకున్నాయి అనుకోండి, ఏంటి పరిస్థితి? వాటి కోసం ఏ క్షిపణులు తయారు చేస్తావు? నువ్వు మిడతలను చంపేసావనుకో, పచ్చ పురుగులు వస్తాయి. పచ్చ పురుగులు చంపేసావనుకో, పేను పురుగులు వస్తాయి. పేను పురుగులను చంపేసామనుకో, అంటే పాత నిబంధనలను అయితే పెద్ద లిస్ట్ ఇస్తాడండి. ఏది పోతే ఏమొస్తుంది, ఏది పోతే ఏమొస్తుంది, దేని వెనకాల దేని పంపిస్తాను. అవన్నీ కూడా ఎవరి సైన్యం అంటే తెలుసా? యెహోవా సైన్యం. యెహోవా సైన్యం. ప్రియులారా, దేవుడు ప్రతి దానిని తన ఆధీనంలో ఉంచుకొని ఇప్పటి వరకు మనకు కావలసినటువంటి సమస్తమును అనుగ్రహిస్తున్నాడు. రేపటి 2026వ సంవత్సరంలో కూడా మనుగడ సాగించాలి అనంటే ఏముండాలి చెప్పండి? దేవుని కృప తప్ప మరొకటి ఏది కాదు. మన సొంత తెలివి, మన సొంత జ్ఞానము, మన సొంత బలము, మన సొంత ఆలోచన పనికి రాదు. ఉండాలి, సొంత తెలివి ఉండాలి, జ్ఞానం ఉండాలి, ఆలోచన ఉండాలి, పని ఉండాలి, ప్రయాస ఉండాలి. కానీ కేవలం అవి మాత్రమే ఉంటే సరిపోదు. ఇవన్నీ ఉన్నా, ఇప్పుడు ఒక శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా అందులో రక్తం లేకపోతే పనికి రాదు కదా. అలాగే నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత బలం ఉన్నా, ఎన్ని రకాలైనటువంటి వివేకాలు ఉన్నా, సమయస్ఫూర్తులు ఉన్నా, దేవుని కృప లేకపోతే ఎంతటి వాడైనా సరే నేల కొరగాల్సిందే. ఎంతటి వాడైనా సరే నేల కొరగాల్సిందే. ఏమండి, గొలియాతు ఏంది, దావీదు ఏంది? వాస్తవాన్ని చూసుకుంటే గొలియాతుకి దావీదుకి పోలికే లేదు, సవాలే లేదు అసలు. గొలియాతు ఒక ఎడమ చేతితో గొంతు పిసికి చంపగలడు. అంతటి బలిష్ఠుడు, అంతటి ఆజానుభావుడు. కానీ అతడు ఎవరికి సవాలు చేశాడు? సున్నతి కలిగినటువంటి, అంటే దేవుని నామమును ధరించుకున్నటువంటి అని దాని అర్థం. సున్నతి కలిగినటువంటి ఇశ్రాయేలు జనాంగము యొక్క దేవుణ్ణి సవాలు చేశాడు. ఊరుకుంటాడా దేవుడు? రే, 6 అడుగుల 8 మూరలు ఉన్నది, 3 మూరల 6 మూరల జానడు. అంత ఉన్నావు అనుకుంటున్నావు కదా. నీకు ఎక్స్పీరియన్స్ కావాలి, మీ వల్ల కూడా తెలవాలి. ఎంత రాయి? గులక రాయి. కొండను పడేసినట్టు పడేసింది. మ్రాను కూలినట్టు కూలిపోయాడు. దాన్ని బట్టి ఏం తెలియాలి? నేను ఇంత ఎత్తున్నాను, ఇంత వెడల్పున్నాను అని అంటే కాదురా. ఇంతెత్తున్న నీవు అంతెత్తు ఎదగాలన్నా, ఎదిగిన నీవు నిలబడాలన్నా దేవుని కృప ఉండాలి. దేవుడు ఒకసారి డిసైడ్ అయ్యాడనంటే తీసేయాలనుకుంటే గులక రాయితో తీసేయగలడు. ఏమండి, చెబుతూ ఉంటారు, ఇది నిజమే కావచ్చు. ఏంటది? ఏనుగు తొండంలోనికట దోమో ఈగో పోతే అది కూడా చస్తదట భరించలేక. ఏనుగేంది, దోమేంది కదా. ప్రియులారా, మన పరిస్థితి కూడా, మన మెదడులోని నరము యొక్క పరిమాణం ఎంతండి? అందులోనికి చిన్న క్రిమి వెళ్ళిందనుకోండి, ఆ నరమును ఒకదాన్ని కొరుకుతే చాలు గిలగిల కొట్టుకుంటాం. ఈ పక్షవాతాలు, ఇక రకరకాలైనటువంటి పిచ్చి రావటం, ఇలా రకరకాలైనటువంటి చూడండి ఎందుకు జరుగుతాయి. ప్రియులారా, దేవుడు తన కృపతో నిలబెట్టాలి, నడిపించాలి అనుకుంటే నడిపిస్తాడు, లేదా విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెడతాడు. ఆయనే విడిచిపెడితే మనకు భూమి మీద మనుగడ ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం ఏమనాలి చెప్పండి?
ఇప్పుడు ఇంత మనం ఇంత ధ్యానించాం కదా, ఇంత ఒల్లించుకున్నాం కదా, ఇప్పుడు మనం ఏమనాలి? అయ్యా, నీ చిత్తమైతే 2026లో మాకు బ్రతుకునివ్వండి. ఇంకా మీరు డేరింగ్ అండ్ డాషింగ్ అయితే మీరు ఏమనాలంటే తెలుసా? చావైతే లాభమయ్యా, త్వరగా తీసుకెళ్ళు. బ్రతికి ఉంటే మీ చిత్తము చొప్పున బ్రతుకుతాను. ఆ ధైర్యం లేకపోతే ఏమనాలి తెలుసా? అప్పుడు కూడా ఆపర్చునిటీ ఉంది. ఆ ధైర్యం లేకపోతే ఏమనాలంటే, దేవా, నన్ను నేను రుజువు చేసుకోవటానికి, మీకు ఇష్టమైనటువంటి బిడ్డనుగా నేను ఉండటానికి ఈ 2026వ సంవత్సరం నాకు ప్రసాదించండి అయ్యా. నేను రుజువు చేసుకుంటానయ్యా. అప్పుడు నీ ఇష్టమైనటువంటి బిడ్డనుగా, నీకు సమ్మతమైనటువంటి బిడ్డనుగా అనిపిస్తే అప్పుడు తీసుకెళ్తే చాలా సంతోషమయ్యా అని చెప్పగలగాలి. ఏమంటే ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట, ప్రతి దినం, ప్రతి మాసం, ప్రతి సంవత్సరము దేవుడు అనుగ్రహిస్తున్నటువంటిది. అంతేకాదు, ఆ సంవత్సరం అంతటిలో ఉన్నటువంటి మానవాళి అంతటికీ సుమారు ఇప్పుడు 850-900 కోట్ల జనాభా కదండి. ఒక పూటకి ఎన్ని కింటాల బియ్యం ఉండాలి? ఉదాహరణకి అందరు బియ్యం తినారనుకోండి, అర్థం కావడానికి. ఒక పూటకి ఎన్ని కింటాల బియ్యం ఉండాలి అప్రాక్సిమేట్లీ చెప్పండి. తెలుసు కదా, కేజీ వండితే ఇంట్లో ఎందరు తింటారు? 5 మంది తింటారు. 850 కోట్ల మందికి ఎన్ని కిలోలు? అలా ఒక పూట 3 పూటలకి ఎంత అవుతుంది? 30 రోజులకి ఎంత అవుతుంది? 360 రోజులకి ఎంత అవుతుంది? దానంతటిని దేవుడు సిద్ధపరచాలి. ఇందాకనే చెప్పుకున్నాం కదా, నక్షత్రాలు కదలాలి, ఋతువులు రావాలి, మేఘము రావాలి, వర్షాన్ని కురిపించాలి, నేలను తడపాలి, మొక్క మొలవాలి, అది పూయాలి, కాయాలి, విత్తనము ఇవ్వాలి. అప్పుడే మనకు ఆహారం. ఈ ప్రాసెస్ లేకపోతే ఎక్కడ తెగిపోయినా కూడా మనకు ఆహారం లభించదు. మనకు మాత్రమేనా పోషణ? ఇంకెన్ని జీవరాశులు ఉన్నాయి? వాటన్నిటికీ ఆహారం కావాలి. ఎన్ని లక్షల రకాల వృక్ష జాతులు ఉన్నాయి, వాటన్నిటికీ సారము కావాలి. ఎవరివ్వాలి? ఈ ప్రొడక్షన్ మనల్ని పెద్ద పెద్ద మీటింగ్లు పెడదాం, ఇదిగో మీరు కేవలం భోజనాలు మాత్రమే చూసుకోండి అని మీకు ఇచ్చేసాం. ఇంకే పనైనా చెప్పు కానీ భోజనాలు చెప్పకు. ఎందుకు? కావాలి. మిగతావి ఒకసారి చేసి పెడితే అయిపోతుంది, కానీ భోజనం సంగతి అలా కాదు. ప్రియులరా, ఇప్పుడు ఎన్ని టన్నులు కావాలి చెప్పండి? టన్నులు కావాలి కదా. టన్నుల ఆహారం కావాలి. ఈ ఆహారాన్ని అనుగ్రహిస్తున్నది ఎవరు? ప్రతిరోజు సూర్యుడు ఉదయించాలి, అస్తమించాలి. ప్రతిరోజు చంద్రుడు రావాలి, పోవాలి. ప్రతి మాసము అమావాస్య పౌర్ణమిలు ఏర్పడాలి. ఆకాశంలో నక్షత్ర రాసులు ఏర్పడాలి. వీటన్నిటిని ఎవరు కదిలించాలి? ఎవరు నడిపించాలి? ప్రతి దినము నేల సారమును ఇస్తూనే ఉండాలి. ఏమండి, ఎంత పెద్ద గ్యాస్ బండ అయినా ఒకనాడు ఉడుస్తుంది కదా. కానీ నేల తన సారాన్ని ఇప్పటికీ ఇస్తూనే ఉన్నది. ఎవరివ్వాలి? ప్రియులరా, కేవలం మన కోసం దేవుడు ప్రకృతిలో ఇవన్నీ జరిగిస్తున్నాడు. అందుకే అమ్మగారింటికి మనవడు మనవరాలు వెళితే వాళ్ళు మరలా వాళ్ళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళేంతవరకు వీళ్ళకి ఏం చేసి పెడదామా అని ఆరాటపడతారు. అవునా కదా? అదేనా? అమ్మమ్మ ఇది కావాలనగానే వెంటనే అరే ఈ డబ్బులు పాలన దానికోసం కేటాయించినాం కదా అనుకున్నా కూడా అవి తర్వాత చూసుకుందాం, ముందు నా మనవాడు అడిగిండు, నోరారాడు అమ్మమ్మ అని అడిగిండు, ఎట్లా ఊరుకుంటాను నేను అని చెప్పి చేసి పెడతా ఉంటారు. ప్రియులరా, అమ్మమ్మలకు అమ్మమ్మ, తాతయ్యలకు తాతయ్య, మహామహుడు దేవుడు తన ప్రేమ ఎంత గొప్పదో చూడండి. వీటన్నిటిని ప్రసాదిస్తున్నాడు. అందుకే ఆయన దృష్టట ఎలా ఉంటుందట అంటే, ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం.
ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయము 12వ వచనం. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఏమండి, ఆనాడు ఇశ్రాయేలు దేశమును లక్ష్య పెట్టాడు, ఈరోజు భారతదేశాన్ని కూడా లక్ష్య పెడుతున్నాడు. ప్రతిరోజు ప్రతి దేశాన్ని లక్ష్య పెడుతున్నాడు ఆయన. లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. సంవత్సరాది మొదలుకొని అంతము వరకు దేవుని కన్నులు నీ దేశం మీద ఉండును, మన దేశం మీద ఉండును. మన దేశం మీద ఉంటున్నది గనుకనే 130 కోట్ల జనాభా ఉన్నా కూడా ఈ చిన్న భారతదేశంలో ప్రతి మనిషి ఇంకా బుక్కెడు మెతుకులు తినగలుగుచున్నాడు. నిజంగా మన జనాభా పెద్దది, దేశం చిన్నది, అయినా మనం బ్రతుకుచున్నాం. కారణం ఏంటంటే ఆ ఉత్పత్తిని దేవుడు చేస్తున్నాడు. దేవుడు ఇచ్చినటువంటి ఆహారమును తీసుకుంటున్నాం, అనుభవిస్తున్నాం, బ్రతుకుచున్నాం. ఈ బ్రతుకులో ఎన్నెన్నో ఆరాటాలు, ఎన్నో శ్రమలు, ఎన్నెన్నో పోరాటాలు, ఎన్నెన్నో సాధించడాలు ఇవన్నీ జరుగుచున్నాయి. ప్రియులారా, దేవుని కృప ఉన్నది కాబట్టి. దేవుని కృపను బట్టే ఏలియా ఎలా బ్రతికాడో మనకు తెలుసు. దేవుని కృపను బట్టే ఎలీషా ఎలా బ్రతికాడో మనకు తెలుసు. దేవుని కృపను బట్టే భక్తులందరూ ఎలా బ్రతికారో మనకు తెలుసు. దేవుని కృపను బట్టే యెహోషువ లాంటి, మోషేకు శిష్యుడిగా బ్రతికినటువంటి ఆయన, యెహోషువ లాంటి భక్తుడు కనాను దేశంలోనికి వెళ్ళిన తర్వాత తన అనుభవాన్ని చెప్తున్నాడు. ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనము. యెహోషువ గ్రంథం 14వ అధ్యాయము 11వ వచనము. మోషే నన్ను పంపిన నాడు నాకు ఎంత బలమో. అండ్ మోషే తనను పంపించేటప్పటికీ యెహోషువ గారి వయసు ఎంత అంటే 40 సంవత్సరాలు. అంటే మోషే పదవీ విరమణ చేసి యెహోషువ పదవిలోనికి వచ్చే సమయానికి యెహోషువ వయస్సు. ప్రియులారా, ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్టయితే ఆ వచనం మొత్తం చదివితే మనకు అర్థమవుతుంది. చూడండి ఒకసారి. 14వ అధ్యాయం 11వ వచనం. మోషే 10వ వచనం చదివితే అర్థమవుతుంది మనకి. 10వ వచనం. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలీలు అరణ్యములో నడిచిన ఈ 45 ఏండ్లు అరణ్యములో నడిచి కనానులో యెరికో లాంటి పట్టణమును పట్టుకొని ఆ క్రమములో ముందుకు సాగుతున్నప్పటికీ కాలం ఎంత గడిచిందట అంటే 45 సంవత్సరాలు గడిచింది. అంటే మోషే ఉన్నంతవరకు 40, మోషే తదనంతరం ఇంకొక 5, 45 సంవత్సరాల జర్నీ తర్వాత మాట్లాడుతున్నాడు ఆయన. ఏమని మాట్లాడుతున్నాడు? 45 ఏండ్ల ఈ 45 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేనిప్పుడు 85 ఏండ్ల వాడను. ఎంత వయసు అంటే ఇప్పుడు ఆయనది? అప్పటికి 85. 45 సంవత్సరాల ప్రయాణము అనంటే ఐగుప్తు దేశంలో ప్రయాణం ఆరంభించేటప్పటికి యెహోషువ వయసు ఎంత? 40 సంవత్సరాలు. 40 + 45 మొత్తం 85 సంవత్సరాలు. 85 సంవత్సరాల వృద్ధుడు ఇప్పుడు పాకిస్తాన్ తోటో బంగ్లాదేశ్ తోటో యుద్ధం చేయాలి ముందుండి. అది కత్తి పట్టుకొని. సాధ్యమా ఇప్పుడు? అస్సలు. 85 ఏళ్ళ వృద్ధుడు అనగానే మనకు షివరింగ్ కనబడుతూ ఉంటుంది కళ్ళ ముందు కదా. అతడే నిలబడతాడు, అతడే నడుస్తాడు. అసలు అతడు ఉంటాడా పోతాడా అంటే యుద్ధం అంటామేందిరా అని అంటాం మనం కదా. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈయన ఆ వయస్సులో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? నాకు ఇప్పుడు 85 ఏండ్ల వాడను. మోషే నాకు అధికారము ఇచ్చి నన్ను నాయకుడినిగా అభిషేకించి నిలబెట్టి పంపించిన నాడు నాకు ఎంత బలమో నేటి వరకును నాకు అంతే బలం. 40 ఏండ్లప్పుడు ఎంత బలం ఉన్నదో 85 ఏండ్లకు కూడా అంతే బలం ఉన్నదట. ఎలా సాధ్యమైంది? అప్పుడు ఎలా కత్తి తిప్పానో ఇప్పుడు కూడా అలాగే
తిప్పగలను అని అంటున్నాడు. ఇప్పుడు కూడా అలాగే యుద్ధం చేయగలను. మోషే నన్ను పంపినప్పుడు నాకు ఎంత బలమో నేటి వరకు నాకు అంతే బలము. యుద్ధము చేయుటకు కానీ వచ్చుచూ పోవుచూ ఉండుటకు కానీ నాకెప్పటి అట్లు బలము ఉన్నది. పూర్వపు రోజుల్లో ఎంత బలం ఉన్నదో ఎలాగున్నదో ఇప్పుడు కూడా అలాగే ఉన్నది. ఇప్పుడు మనం ఒకసారి ఎవరమైనా మంచి తెలివికల్లో మంచి ధైర్యం కలిగినటువంటి వాళ్ళం ఒక మాట చెబుతాం. ఈరోజు నేను ఎలా ఉన్నానో రాబోయే 100 సంవత్సరాల తర్వాత కూడా నేను అలాగే ఉంటాను అన్న వాళ్ళు చేతండి. అదే కదా, ఉండాలన్నా పోవాలన్నా ఆయన చేతిలో ఉన్నటువంటి విషయం. ఉన్నటువంటి మనం నిలబడాలన్నా పడిపోవాలన్నా ఆయన చేతిలో ఉన్నటువంటి విషయము. ప్రియులరా, పౌలు గారు మంచి బోధకుడు మనకు తెలిసిందే. కానీ ఆయనకు ఒక జబ్బు ఉంది. ఆ జబ్బు పేరేంటో మనకు చెప్పలేదు. ఆ జబ్బును బట్టి చాలా పీలగా ఉండేవాడట. అందుకే జనాలు ఆయన గురించి ఏమన్నారంటే, మనిషి ఏమో సన్నగా, మాట ఏమో ఘనంగా అన్నారట. అయితే ఆయనకున్న జబ్బును బట్టి ఇప్పుడు అప్పటికే ఈయన అనేకులకు స్వస్థతలు చేస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు. ఆయన ఖర్చు వాడితేనే ఎంతోమంది స్వస్థత పొందారు. కానీ ఆయన రోగం పోవట్లే. ఇదేంది దేవా అని చెప్పి ముమ్మారు ప్రార్థన చేశాడట. ముమ్మారు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, 2 ఆప్షన్లు రా. స్వస్థత చేసి నేను విడిచిపెడతాను, ఇక వాళ్ళని పట్టించుకోను. 2వ ఆప్షన్ ఏంటంటే, స్వస్థత చేయను బట్ ఎప్పటికీ నీతోటే ఉంటాను, నీకు ఏది కావాలి అన్నాడు. అంతే కదా, అక్కడ ఉందా దాని సారాంశం అదే. స్వస్థత చేస్తాను, ఇక మళ్ళీ నీ వైపు చూడను. స్వస్థత చేయను బట్ ఎప్పటికీ నీతోటే ఉంటాను. ఇప్పుడు ఇందులో ఏది బెటర్ చెప్పండి? ఆర్ యు రెడీ? మీరందరూ దానికి సిద్ధమేనా? లేదా అప్పుడప్పుడు అసంతృప్తి వ్యక్తం చేస్తారా? ఏం లాభం, ఎంత చర్చికి పోతే ఏం లాభం, పాస్టర్ ప్రార్థన చేసిన లాభం, స్వస్థత కలగకపోయా, నేను ప్రార్థన చేసుకున్నా నాకు కలగకపోయా, ఆ దేవుడు నమ్ముకుంటే ఏమి లాభము అనుకునేటువంటి వారు ఎంతమంది. అది డబ్బు విషయం, ఆరోగ్య విషయమే కాదు, డబ్బు విషయంలో కూడా అలాగే అనుకుంటాం. ఏమండి, పిల్లల విషయంలోనూ అలాగే అనుకుంటూ ఉంటాం. కానీ అప్పుడు పౌలు గారు పలికినటువంటి మాట చూస్తే మనకి చాలా గొప్పగా అనిపిస్తుంది. ఒకసారి చూడండి, కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. కొరింథీయులు రాసినటువంటి 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనము. 8 కూడా చదువుదాం. 8 చదువుదాం. అది నా యొద్ద నుండి తొలగిపోవలయునని. అది అంటే మీద ఒక ప్రాబ్లం గురించి ప్రస్తావించాడు, అనారోగ్యం గురించి ప్రస్తావించి, అది నా యొద్ద నుండి తొలగిపోవలనని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకొంటిని. అందుకు దేవుడు ఏమన్నాడు అనంటే, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. అదే కదా ఇందాక మనం మాట్లాడుకున్నది. నువ్వు వీక్గా ఉన్నప్పుడే నేను నీతోటి ఉంటాను రా అని అన్నాడు. అలా అనగానే పౌలు ఏమంటున్నాడు చూడండి, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఇలా దేవుడు ఆప్షన్ పెట్టిన తర్వాత నేనేం ఎంచుకుంటానిక? బలహీనుడనుగా ఉండాలనే నేను ఆశ కలిగి ఉన్నాను. ఎందుకంటే నేనెప్పుడు బలహీనుడనుగా ఉంటానో అప్పుడే నేను బలవంతుడనుగా ఉంటాను. ఎందుకు బలవంతుడనుగా ఉంటానంటే, దేవుడు ఆ బలహీనత అంతటా నాతోటి ఉంటాడు. దేవుడు నాతో ఉండటమే నాకు కావాలి. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఇది అనారోగ్యం, అక్కడ అనారోగ్యం అయి ఉండొచ్చు, ఇంకో భక్తుడి విషయంలో ఆర్థిక సమస్యలు అయి ఉండొచ్చు,
ఇంకొక భక్తుడి విషయంలో ఇంకొక సమస్య అయి ఉండొచ్చు. ఇప్పుడు మనకు ఎన్ని రకాల సమస్యలు వస్తాయి? రాసిపెట్టు అంటే పేపర్ నిండా రాస్తాం కదా. ఈ సమస్యలన్నిటిలో ఇప్పుడు నువ్వు దేవుని ప్రార్థన చేస్తున్నావు, ప్రార్థన సహాయం కోరుచున్నావు, అడుగుచున్నావు. సరే, దేవుడు ఇప్పుడు నేరుగా మనకు చెప్పకపోవచ్చు, కానీ మనం అర్థం చేసుకోవాలి ఇంటర్నల్గా ఏమని. ఒకవేళ మనకి ఇప్పుడు ఈ సమస్య సాల్వ్ అవ్వట్లేదు అని అంటే, పౌలు గారి ముందు ప్రతిపాదించినటువంటి విధంగానే మన ముందు కూడా ప్రతిపాదిస్తున్నాడేమో. ఛాన్స్ ఉంది కదా. ప్రతిపాదిస్తే కనుక అప్పుడు నువ్వేమనాలి? నీకు అర్థమైపోతుంది. ఈ వాక్యానుభవం ఉంటే ఆ సారాన్ని బట్టి మనకు అర్థమైపోతూ ఉంటుంది. ఇన్నిసార్లు అడుగున్నాను, నేను నీతిగా ఉంటున్నాను, నిజాయితీగా ఉంటున్నాను, పరిశుద్ధంగా ఉంటున్నాను, ఏ పాపం చేయట్లేదు, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాను, అయినా సమస్య సాల్వ్ కావట్లేదు. అయితే ఏంటనమాట ఇప్పుడు దీని వెనకాల మతలబు ఏమై ఉండొచ్చు? ఒరే, నీకు ఎన్ని సమస్యలు ఉంటే నేను నీకు అంత దగ్గరగా ఉంటాను రా బిడ్డ అని అన్నాడు అనుకోండి. నీకో దండం దేవా, నువ్వు ఉండకపో కానీ అది నీ ఛాన్సు, నాకు సమస్యలు మాత్రం తొలగించు అనేది ఈరోజు మనుషుల నానుడి కదా. కానీ ఏమనగలగాలి మనం? పౌలు ఏమన్నాడు? యేసును పోలి నేనున్న ప్రకారం నన్ను పోలి అంటే ఇప్పుడు మనం ఏమనాలి? ఉంటే ఉండని దేవ సమస్య, నువ్వు నా వెంట ఉంటే చాలు. ఏదో పాట కూడా ఉన్నట్టుంది కదా, ఏమని? మొత్తం పాడండి. ఉంటానేసయ్యా నీ ఉంటే చెప్పండి. నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ బాధలు నన్ను ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, బాధలు నన్ను ఇబ్బందులెదురైనాను, ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియరా, దేవుడు మన వెంట ఉండటం అనేటువంటిది అత్యంత శ్రేష్టమైనటువంటి విషయం. మరి దేవుడు ఎవరి వెంట ఉంటాడు? ఏమండి? సంసోను నీతిగా ఉన్నంత వరకు ఆయన వెంట ఉన్నాడు. ఎప్పుడైతే నీతి తప్పాడో అతన్ని విడిచిపెట్టాడు. సౌలు కూడా ఎంత మేరకి ధర్మశాస్త్రానికి లోబడి ఉన్నాడో అంత మేరకి దేవుడు ఆయన వెంట ఉన్నాడు. ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో దేవుడు సౌలుని విడిచిపెట్టాడు. గనక దేవుడు మన వెంట ఉండాలంటే ఒక పౌలు మాదిరి విశ్వాసం కలిగి మనం బ్రతకాలి. దేవుడు మన వెంట ఉండాలి అనంటే ఇంకా ఎంతమంది భక్తులు మనకు స్ఫూర్తిదాయకంగా ఉంటున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకుని వారి వలె ఉండుటకి మనము అనునిత్యము ప్రయత్నము
చేయాలి. ఏమండి? అలా దేవుని కృప కనుక మనతో ఉన్నట్టయితే ఇప్పుడు మనము ఏ పరిస్థితిలో ఉన్నాము, ఒకటి సంవత్సరానికి సరిపడా సమకూర్చబడినటువంటి వాడు ఒకడు ఉండొచ్చు, పూట పూటకే సమకూర్చుకునేటువంటి వాడు ఇంకొకడు ఉండొచ్చు. అయితే సంవత్సరపు సమృద్ధి కలిగినటువంటి వాడిని చూసి ఒక పూటకు మాత్రమే దేవులాడుకునేటువంటి వాడు భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఎస్, ఇట్ ఇస్ షూర్. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి మాట. అది ఆర్థిక విషయంలో కావచ్చు, లేదు ఆరోగ్య విషయంలో, నీకు అంగవైకల్యం ఉన్నదా, ఇంకేదైనా జబ్బు రోగము ఉందా, దాని విషయంలో ఆరోగ్యవంతుని చూసి నువ్వు అసూయపడాల్సినటువంటి అవసరం లేదు, అలాగని కృంగిపోవలసినటువంటి అవసరం కూడా లేదు. నువ్వు సామాన్యుడవుగా ఉన్నావా లేదా ఒక పెద్ద మనిషిగా ఉన్నావా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే అని చెప్తాడు, నువ్వు ఏ స్థితిలోనైతే పిలువబడ్డావో ఆ స్థితిలోనే నీ దేవుని నీవు మహిమపరచుము, ఘనపరచుము. ఎందుకు అనంటే, ఇదిగో ఇందాక మనం చదువుకున్నటువంటి ఈ విషయం అంతా మననం చేసుకోవాలి. చివరిగా ఒక మాట చెప్తున్నాడు, చూసుకొని ముగించుకుందాం. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనం. కొరింథీయులో రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 10వ వచనము. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. యాక్చువల్గా స్టెఫెను లాంటి వారిని, ఆది సంఘమును హింసించినటువంటి వాడనుగా దేవుడు శిక్షించదలుచుకుంటే ఈరోజు నేను నరకంలో ఉండాలి. అలా కాకుండా దేవుడు నన్ను కొట్టాడు, నా కళ్ళు బైర్లు గమ్మాయి, 3 రోజుల దాకా చూపు రాలేదు, తర్వాత నాకు బోధించాడు, సత్యం బోధపడ్డది. ఇక నిత్యం ఆయన పనిలోనే ఉన్నాను, నిత్యం ఆయన పనిలోనే ఉన్నాను. ఇప్పుడు ఈరోజు ప్రపంచ సువార్థికుడిగా అనేక పట్టణాల్లో సంఘమును కట్టి మీ మధ్యలో ఒక సువార్థికుడిగాను, ఒక బోధకుడిగాను, సంఘములను ఏర్పాటు చేసినటువంటి నాయకుడిని గాను నేను నిలబడి ఉన్నాను, భోజనం చేస్తున్నాను, బ్రతికి ఉన్నాను, నా గుర్తులు వేయగలిగాను. దాదాపుగా 100లో 98 బోధలు ముగియవు. పౌలు ప్రస్తావన తప్పకుండా వస్తుంది. ప్రపంచంలో పౌలు గుర్తులు ఉంటాయి. ఈరోజు అన్యజనులు కూడా పౌలును స్మరణ చేస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ క్రైస్తవ్యం ఇంత వృద్ధి గావించబడింది అనంటే పౌలే కారకుడు అని అంటూ ఉంటారు. అంతటి కీర్తిని గడించాడు ఆయన. ఆ కీర్తిని గురించి ప్రస్తావిస్తూ హెచ్చించుకొనకుండా తనను తాను తగ్గించుకుంటూనే గొప్ప మాట మాట్లాడాడు. నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. ఏమని అనుగ్రహించాడు? నా కృప నీ వెంట ఉంటుంది అని అన్నాడు. అంతే, నా కృప నీ వెంట ఉంటుందిరా అని అన్నాడు. అయితే చాలు దేవా అని అన్నాడు. చాలు దేవా అన్నాడు. ఇప్పుడు ఆ కృప ఈయనను ఏం చేసిందట? ఆ కృప ఈయనను ఏం చేసిందట? ఇక్కడ ఏమంటున్నాడు? నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే ఉన్నది, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడై ఉన్న దేవుని కృపయే ఇంత సాధించాను అనంటే అది నా సొంత జ్ఞానం కాదు, నా సొంత బలం కాదు, అది దేవుని కృపను బట్టే ఇది సాధ్యమైంది
అంటే దీన్ని బట్టి ఒకసారి ఆలోచించండి. దేవుని కృపను బట్టే జ్ఞానాన్ని పొందుకోగలము, దేవుని కృపను బట్టే తెలివిగా మాట్లాడగలము, దేవుని కృపను బట్టే బలంగా పనిచేయగలము, దేవుని కృపను బట్టే సంఘములను స్థాపించగలము, దేవుని కృపను బట్టే జీవ మార్గములో నడవగలము, దేవుని కృపను బట్టే నిత్య జీవాన్ని పొందుకోగలము. సమస్తమునకు దేవుని కృప. కాబట్టి మనం ఇప్పుడు ఏమనాలి? ఇంతవరకు బ్రతికి ఉన్నామంటే అదంతా దేవుని కృప. ఇక మీదట నేనేమైనా చేస్తాను అనంటే అదంతా దేవుని కృప. ఏదైనా పొందుకుంటాను అనంటే అది దేవుని కృప. ఈ కృతజ్ఞత కలిగి ఉండండి, దేవుడు కృపను ఇవ్వకుండా మానడు. ఆమేన్. దేవుని కృప అనునిత్యము మనందరికీ ఉండును గాక. పాట పాడుతూ కనుకలు వెతుకుందాం.